ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శ్రీ లలితా సహస్రనామ భాష్యంలోని 201వ నామము గురించి అయితే మనము విందాము. మనము ఈ నామాలను తెలుసుకుని ఆ నామాల యొక్క అర్థాలు తెలుసుకుని మనం పారణ చేస్తే అత్యద్భుతమైనటువంటి ఫలితములు అయితే ఉంటాయి. అయితే మనం లలితా సహస్రం చదువుతాం, పారణ చేస్తాం. అలా కాకుండా అర్థం తెలుసుకుని పారణ చేసినట్లయితే ఇంకా ఎక్కువ ఫలితాలమును మనం పొందుతాం అన్నమాట. అయితే ఈ 201వ నామము మనము పారణ చేసినట్లయితే ఎటువంటి ఫలితములు ఉంటాయి, మనకి ఎటువంటి సత్ఫలితాన్ని మనము పొందగలుగుతాం. అయితే చాలా మందికి మా దుస్థితి బాగోలేదండి, నడవడిక బాగోలేదు, ప్రవర్తన బాగోలేదండి, కాళ్ళకు దెబ్బ అంటే చాలా మందికి ఏదో విధంగా యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగలడము, బెణుకులు వస్తూ ఉంటాయి. అవి శీతాకాలంతో మరీ ఎక్కువ వస్తూ ఉంటాయి. బట్ బెణుకు వచ్చిందంటే గుమ్మం తగ్గదు కదా, బెణుకులు మంత్రాలు కూడా వేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆ వాళ్ళకి బెణుకులు నడక కూడా సరిగా రాదనమాట. తర్వాత ఆ వాళ్ళకి ప్రవర్తన అనేది ఉంటుంది చూడండి, చాలా అసహ్యంగా ఉంటుంది, నడవడిక అనేవి బాగోదనమాట. అయితే దుస్థితి ఎలా ఉంటుందంటే మన పూర్వజన్మలో చేసిన పాపాలను కూడా ఈ జన్మలు అనుభవించిస్తూ ఉంటాం. ఇలాంటి ఫలితాలు అనమాట. ఇలాంటివి బాధలు పడుతూ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇవి కనుక పోవాలి, మన సత్ఫలితాన్ని పొందాలి అంటే కనుక ఈ నామాన్ని మనం జపించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితములు ఉంటాయి అని చెప్తూ ఉంటున్నారు. అయితే మీరు పూర్తి వివరాలు వినాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను. అక్కడ మీకు ఛానల్ నేమ్ కనిపిస్తుంది కదా, దాని కింద లింక్ కనిపిస్తుంది, అది ప్రెస్ చేస్తే పూర్తి వివరాలు అయితే వింటారనమాట. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జనా సుఖినో సమస్త మంగళాని భవంతు. స్వస్తి.